కానీ దాంట్లో కూడా ఏదో యాక్టింగ్ లాగా అనిపించింది. పాపం ఆయన వాళ్ళ మదర్ గురించి ఖచ్చితంగా ఉంటది 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 అని అంత తెలిసిందా కానీ ఆ లెటర్లో వాళ్ళ మమ్మీ ఏం రాయలేదు అక్క. అంటే నేను మళ్ళీ ఉన్నారా? అంటాడు పాపం. నువ్వు గెలవాలి పాప ఆయన గెలుపు గురించి ఆయన ఆలోచించుకుంటాను ఇక్కడ. ఈ లెటర్ శివాజీ చదువుతానే శివాజీ జీవితానే దీనికి వాల్యూ ఉంటది, నేను సంతోషంగా ఉంటాను కనిపెడతాడు. అందరూ బిడ్డ నా దగ్గరకు వచ్చి అందరూ మేము కూడా రైతులమే అని చెప్పి ఫోటోలు దిగుతుంటే మాకు మస్తు సంతోషం అవుతాం బిడ్డ. అంటే ఆ రూమ్ లో హౌస్ మేట్స్ ఎంతో మంది దగ్గర ఉంటుంది, వాళ్ళు షేర్ చేసుకుంటే ఏమైతుంది? పెట్టే టార్చర్ సూసైడ్ చేసుకుంటారు మరి. అరే ఆయన కలుద్దాం అనుకుంటా అంటే వీళ్ళు ఎందుకు కలవనిస్తారు అసలు? అదే కదా. పాపం అక్క ఆయన ఓపిక హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎన్ని మాటలు అన్నా కూడా పాపం పాపం ఈయన అన్ని తట్టుకొని కూడా బరాబర్ ఆడతాడు, దేవుడు బరాబర్ గెలుతాడు. ఈ లోపట ఉన్నాయన కాదు, బయట అమరు. శివాజీ చెప్పుకుందాం అన్నది వేరు, శివాజీ పల్లవి ప్రసాద్ గురించి చెప్దామని కాదు. అప్పుడు గేమ్ గురించి చెప్దామని మాట తీస్తే కథం ఈయన అంటాడు నాకు సుర్రం అన్నది. కంటెంట్ ఇద్దామని నాకు క్లియర్ గా అర్థమైంది. సందీప్ మీదికి పోయి ఆమె అమ్మాయినా గింత ఉండే మీదికి పోయి మీద ఎగబడుకుంటూ ఉర్రబట్టే. వాళ్ళు ఉన్న ఆటల ఖచ్చితంగా ఒకరిని కార్నర్ ఇవ్వాల్సిందే. ఎందుకు చెప్పాలి? వీళ్ళకి ఈయన కన్నా ముందు ఆయన అప్డేట్లు ఉన్నాడు దీని అవసరం ఈ విషయంలో ఆయన అప్డేట్ ఉండి ఆయన వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇదే పోయి ఈయన మాట్లాడుకుంటూ అయిపోవు కదా, అన్నిట్లలో మాట్లాడతారు కదా. మరి ఇక్కడ ఏమైంది? ప్రశాంత్ పోయి గౌతమ్ హక్ చేసుకుందాం అనుకుంటే నన్ను ఎవరు దేక్తలేరు, నేను ఒక వ్యర్థ పదార్థాన్ని దీంట్లో హౌస్ లా అంటాడు. నేను అసలు నో యూస్, నేను సంచాలకుని నేను డిసిషన్ తీసుకుంటా, నాకు తెలుసు ఏం చేయాలన్నా నీకు ఇన్వాల్వ్ కావద్దు అన్నట్టు మాట్లాడుతుంది. హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడానికి ఫుల్ ముచ్చట్లు ఉన్నాయి. ఇప్పుడు నేనేం మాట్లాడా అన్నీ మనం ప్రదీప్తోనే ముచ్చట పెట్టుకుందాం. ఎందుకు ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తలేవు? నిన్న ఎట్లున్నది ఇంట్రడక్షన్ చెప్పేటట్లు లేదు, మొత్తం ఇట్లా ఫుల్ మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు మాట్లాడడానికి అయితే ఘోరంగా ముచ్చట్లున్నాయి. నీకేమేమి అనిపించినాయి అక్క? అమరు ఫస్ట్ స్టార్టింగ్ ఏమైంది, అమరున్న సందీప్ని పిలిచిండా, పోయినా అమరు ఘోరంగా ఏడుస్తాడు. ఆ ముచ్చట గురించి మనం ఆల్రెడీ నిన్న అనుకున్నాం, నిన్న మాట్లాడింది. కానీ నువ్వేమన్నా అనుకో, ఆడియన్స్ మీరు కూడా ఏమన్నా అంటే నన్ను తిట్టుకుంటారు. కానీ ఆయన ఏడిచిండు కదా, కొంత శాతం పాపం నిజంగానే ఆయన ఒరిజినల్గా అనిపించింది, కానీ దాంట్లో కూడా ఏదో యాక్టింగ్ లాగా అనిపించింది. నేను నిన్న చెప్పలే అంటే యాక్టింగ్ గా తెలియదు కానీ ఓవర్ గా రియాక్ట్ అయ్యిండు అని. నిన్న నేను అన్నానా అక్క మరీ ఓవర్గా ఏడిచిండు అక్క, మరి కొద్దిగా ఓవర్ అనిపించింది అనుకుంటా నేను అన్నయుడు. అంటే మేబీ ఆయన అంటాడు కదా నేను రవితేజ లాగా అని, అంటే రవితేజ మూవీస్ లలో ఏడిస్తే ఎట్లుంటదో నాకు అట్లాగా అనిపించింది. నిన్న నువ్వు చెప్పింది కరెక్టే అనిపించింది నాకు. ఏంటిది? ఏమని చెప్పినావు? అమర్దీప్ అసలు వాళ్ళ వైఫ్ ని అంటే ఐ మీన్ ఎక్కువ అది చేయడు అని అన్నావు కదా, వీళ్ళు ఒప్పుకుంటాడు. నేను ఆమెని అంటే ఎక్కువ దేకలే అన్నట్టు ఇట్లా అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత రైట్ అక్క ఎగురుతా వచ్చింది, అప్పు బాగానే తెలుసు సీరియల్ బాగానే చూస్తుంది అనుకుని. అప్పుడేమో సీరియల్ అన్నవద్దాలే సీరియల్ చూస్తుంది, అన్ని చూస్తుంది. ఇప్పుడే నీకు అర్థమవుతుంది వాళ్ళ వైఫ్. నీకే తెలుసు మరి మంచిగా చూసుకోవాలి. యూట్యూబ్ లేదా, సోషల్ మీడియా లేదా? వాళ్ళిద్దరు కలిసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా ఆన్ స్క్రీన్ లా మంచిగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ లో వెళ్తుంది.
కానీ అంటే అయ్యో గట్లనే ఇప్పుడు సెల్లే ఇక మాదా దొరికినావు కానీ దొంగ దొరికింది అని చెప్పా ఇప్పుడు ఇంకా మాట్లాడి గట్ల చేస్తాడు. సరే అయితే ఆమె అన్నాడు కదా పాప అమర్ది నిజంగా బాగా బాధ అనిపించింది. కాకపోతే నేనేమంటాను, ఆయన యాక్టింగ్ అంటేనే యాక్టింగ్ అని కాదు, రవితేజ సినిమాలో ఏడుస్తే ఎట్లుంటుందో సేమ్ అమర్దీప్ ఏడ్చినప్పుడు చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. అట్లా అట్లా అంటున్నా. ఓవర్ అంటే పాప ఆయన బాధ ఉంటది కావచ్చు, మరి బాధ ఉంటది కావచ్చు కానీ కొద్దిగా ఓవర్ బాగా ఓవర్ అయ్యిండు. పాపం సందీప్ అమర్దీప్ అయితే సందీప్ బాగా అని ఇట్లా దీర్ఘం తీసుకుంటే సందీప్ బాగా ఏడ్చిండు. అవును. మరి మదర్ కదా పాపం. మదర్ కానీ అక్క ఒక్క డిసప్పాయింట్ అక్క, పాపం ఆయన వాళ్ళ మదర్ గురించి ఖచ్చితంగా ఉంటది 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 అని అంత ఏడ్చిండా. కానీ ఆ లెటర్ లో వాళ్ళ మమ్మీది ఏం రాయలేదు అక్క. పాపం బాధ అనిపించింది అక్కడ. లెటర్ లో రాయలే వాళ్ళ. అయితే అక్కడ ఏమైంది తెలుసా, నేను ఫార్వర్డ్ చేసుకుంటే చూసిన. ఎందుకు అంటే కథలు వేయకు, నేను మీ బావ ఇద్దరం చూస్తాము, అది నైట్ టైంలో అన్నట్టు, అది వాళ్ళిద్దరు అనుకుంటే ఏడ్చారు కదా, ఆ వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, నువ్వు అది ఫార్వర్డ్ చేయి, వాళ్ళు ఏడ్చేది చూడబుద్ధి అయితే లేదని అన్నాడు మీ బావ. అందుకని ఫార్వర్డ్ చేసిన. ఇంకా లెటర్ నేను ఇన్లే. సీరియల్ అయితే ఫుల్ చూస్తావు అట్లా. కానీ అది పాపం లేకపోయేసరికి కొద్దిగా మంచిగా పాప. ఆయననేమో అమ్మ కోసం అనే ముందు మరి కాదు, మరి వాళ్ళ ఫ్యామిలీ అయినా కూడా మరి ఇట్లా ఎదురు చూస్తాడు, మరి రాద్దామని అనుకుంటా అయిపోతుండే పాపం వాళ్ళకి. ఇక ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి తోచింది రాస్తారు. ఇన్ని అన్ని వస్తాయి ఏమన్నా ఇప్పుడు ఏదన్నా వాళ్ళంటే అడవడవడే ఖచ్చితంగా ఏదో మర్చిపోతాం. అదే గానీ ఇక అట్లా. కానీ మెయిన్ ఆయన కోరుకున్నదే రాయలేదు. సరే తర్వాత ఏమైంది, ప్రశాంత్ను శివాజీ ఇద్దరు వెళ్ళి కదా, అలాది ఘోరంగా అనిపించింది. పాపం నేను త్యాగం అంటే నేను త్యాగం అన్నట్టున్నారు. కాఫీ ఇచ్చింది సార్ నాకు, కాఫీ ఇచ్చింది కంటెండర్ గా పోటీ చేయకుండా కాఫీ ఇచ్చింది సార్ నాకు అంటాడు. మస్తు అంటాడు, మంచిగా అనిపిస్తుంది. ఈయనది ప్రశాంత్ పాపం ఈయనకి పోతాడు. ఈయనకి పోయినప్పుడు ఏమంటాడు, నా పిల్లంకి నా గురించి తెలుసు, నేను మంచిగా చూసుకున్నానో నాకు తెలియదు కానీ నా పిల్లం నన్ను అర్థం చేసుకుంటది, నువ్వు మంచిగా ఆడతావురా, నువ్వు ఇది అంటాడాక మస్తు అనిపిస్తుంది తెలుసా. అన్న నాతోటి ఎవరు ఆడరన్నా అని నన్ను చూసి నువ్వు ఆడతావా అన్న నాతో అన్నట్టు అన్న చూడరా, నాకు అది చాలా అనిపించిందిరా, నేనున్న బిడ్డ నీకు, నువ్వు గెలవాలి. పాప ఆయన గెలుపు గురించి ఆయన ఆలోచించుకుంటాను ఇక్కడ. లేదు, నువ్వు గెలవాలి, నువ్వు గెలుస్తావు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన నువ్వు కాదు, ఎక్కడో ఉండాలి, 10 మందికి నువ్వు ఆదర్శంగా కావాలి అన్నట్టు అంటాడు. మస్తు అనిపిస్తుంది తెలుసా. ఆయన గెలుపు గురించి ఆయన ఆలోచిస్తలేడు, ఎదుటి వ్యక్తి గురించి ఆయన ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈయన గురించి ఆలోచించుకుంటే డబ్బులు కొట్టాడు, టాప్ 5 ఉండాలిరా ఖచ్చితంగా అన్నాడు అనుకో, అది ఈయన గురించి కూడా ఆలోచించుకున్నట్టు అవుతుంది. కానీ నువ్వు గెలవాలిరా, అని అంటాడు. నిజంగా హైలైట్ అనిపిస్తుంది, మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. అక్కడ శివాజీ చూసిన ప్రశాంత్ కాదక్క, ఈయన వేసిండు ప్రశాంత్ ఏడ్చుకుంటా అడుగుతాడు, ఈ లెటర్ శివాజీ చదువుతానే శివాజీ చింపుతానే దీనికి వాల్యూ ఉంటది, నేను సంతోషంగా ఉంటాను అంతే అంటాడు. చదివితే ఏమైంది, బయటకైతే లెటర్ తీసుకొని పోతారు కదా, అందరినైతే చూపించుకుంటారు కదా, వేటోళ్ళకి ఇచ్చి చదివించుకుంటారు కదా. అదేదో పాపం అప్పుడే ఈయన సాటిస్ఫాక్షన్, అవును చదివితే అయిపోతుండే కదా. నాకు అప్పుడు అదొక్కటి అనిపించింది. అప్పుడు ఆ టైంలో బిగ్ బాస్ దగ్గర నుంచి ఉండదు, డైరెక్ట్ అంటాడు డైరెక్ట్ అంటాడు శివాజీ ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. పాపం ఇక ఈయన కళ్ళల్లో ఇక ఏడుపు. ఇక పాపం వాళ్ళ అమ్మ, బిడ్డ నేను బాయ్ కాడికి పోయినప్పుడల్లా నువ్వే గుర్తానో బిడ్డ, గుర్తానో బిడ్డ బరా మస్తు అంటాడు అక్క, మస్తు అవుతాడు, మస్తు అనిపిస్తాడు. ఇంకో విషయం తెలుసా, ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీని నేను కలిసిన అని చెప్పిన కదా, ఆయనకు అసలు అక్కడ అంటే ఇక్కడ అక్క అన్న అనుకుంటే వెళ్తాడు కదా, ఊర్లో కూడా అంతేనట. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు, అందరిని అక్క అన్న చెల్లె ఇవి గిట్లనే పేర్లు పెట్టి వెళ్తాడు, ఏమని అన్నాడు, అందరిని గిట్లనే వెళ్తాడు అన్న. మరి ఇట్లా తాళ్ళల్లో మీ ఊర్లో తాళ్ళు ఉంటాయి కదా, గిట్లా కళ్ళు అట్లా తాగుతారా అంటే అసలు ఏ అలవాట్లేదట ఆయనకు, ప్రశాంత్కు. వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినా ఏ అలవాటు అంటే అసలు ఏ అలవాటు లేదట, చాలా మంచి వ్యక్తి అంట, మేము బాగా మిస్ అవుతాం కానీ కప్పు కొట్టుకొని రావాలని అంటారు. సరే ఏ కంటెస్టెంట్ అయినా కూడా కప్పు కొట్టుకొని రావాలని అనుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ, ఎవరైనా అనుకుంటారు. పాపం మంచిగా ఆ లెటర్ వాళ్ళ లెటర్ రాసిన విధానం కూడా కొద్దిగా అంటే ఒక రైతుల గురించి పోయింది.
అవును. అంటే వాళ్ళ ఇప్పుడు వీళ్ళు ఎవరైనా మేము మంచిగా ఉన్నాం మాది ఇది అని అన్నట్టు అన్నారు. పాపం అందరూ బిడ్డ నా దగ్గరకు వచ్చి అందరూ మేము కూడా రైతులమే అని చెప్పి ఫోటోలు దిగుతా మాకు మస్తు సంతోషం అవుతుంది బిడ్డ. అంటే నీ అవ్వచ్చి నేను కూడా ఏదో ఒకటి సాధించాలనిపించింది తెలుసా, మస్తు అనిపించింది అలా. అంటే అది ఒక రైతు బిడ్డ అయ్యి చదువుతాడు పాపం. ప్రశాంత్ బాగా ఎడతాడు, శివాజీని చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. కానీ పోనీ పట్టు కనీసం నాకు నిజంగా చెప్తానా, కాఫీ విషయంలో శివాజీ తల్లడిల్లుతాడు, ఘోరంగా తల్లడిల్లుతాడు. ఏమైతుంది మొత్తం ఏం అది ఏంటిది, అది మనస్తత్వం. బిగ్ బాస్ ఉంటాడు ఆయన 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 మనసు ఆయన మొత్తం ఘోరంగా బండరాయస్ ఉంటాడు. ఆయననే కనికరించి కాఫీ ఇప్పుడు ఆ రూమ్ లో హౌస్ మేట్స్ కి ఎంతో మంది దగ్గర ఉంటుంది, వాళ్ళు షేర్ చేసుకుంటే ఏమైతుంది? అదే కదా, ఏమన్నా మందు అడిగిండా, సిగరెట్ అడిగిండా, ఇంకేమన్నా అడిగిండా? కాఫీకి ఏమున్నది అలా? సిగరెట్లు అయితే పంపుతాడు, సిగరెట్లు వీడిసేదే పెడతారు ఇక్కడ కదా, సిగరెట్లు అయితే పంపుతాడు పాపం. కానీ కాఫీ ఆయనకి ఏది లేదు, ఇక కాఫీ ఒకటి పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి ఇంత చూస్తారు. జనాలు అన్ని చూస్తారు, అన్ని అబ్జర్వ్ చేస్తారు. పొట్టు ఏడేసుకున్నా ఆడేసుకుంటారు, ఓట్లు ఎవరికి అన్నో వాళ్ళకి ఇస్తారు. ఇది అయిపోతుంది టాస్క్. కానీ నిజంగా ఈ రంగులది పెట్టిండు. అరే కాదక్క, నాకు అర్థం కాదు. ఇప్పుడు స్టార్టింగే అది వేస్తారు కదా, లోపలికి వస్తారు, సందీపుని ప్రశాంత్ పూసుకుంటారు, కావాలని కొడతారా మనుషులని? కావాలని ఫస్ట్ ఆయననే ఇగ్గుతాడు, ఇగ్గుతాడు, ఇగ్గిన తర్వాత అన్ని చేస్తాడా? కావాలని అయితే మనుషులను కొట్టాడు కదా, ఆయన కనబడది, ఆయన బ్లాండ్ అయిపోయి. ఇప్పుడు రంగు కళ్ళలో పడతాను ఎవరైనా, ఈయన కూడా కళ్ళు మూసుకుంటాడు, ఇష్టట్లా గిట్టి అంటారు కదా, అన్నప్పుడు చేతి తాకుతుంది. చేతి తాకినందుకు ఇప్పుడు మొత్తం పట్టి ఆయన ఏంటిదంటే టీ షర్ట్ మీదకి లాగితే ఉన్న కలర్ అంతా మొత్తం అంటుతుంది అన్న ఆయన కాన్సెప్ట్ లా. టీ షర్ట్ లాగి ఈయన కూడా లాగుతాడు టీ షర్ట్, ఇద్దరు లాగి అంటే ఇది మొత్తం అంటుతుంది కదా, పెట్టుకుంటాడు. పెట్టుకున్న దానికి ఈ లోపట ఉన్నాయన కాదు, బయట అమరు ఏమంటాడు కొడతాను, టీ షర్ట్ లాగుతాడు అనుకుంటా శివాజీ తోటి అంటాడు. శివాజీ అరే గేమ్ రా, అది అంతే, అది ఆడతారు గేమ్ రా అంటే అప్పుడు ఈయన లేతాడు, నన్ను కొట్టి నేను కొట్టలేనా, నన్ను కొట్టినవు నువ్వు, నేను ఎట్లా కొడతావు? అట్లా కాదు, అమరు ఏమంటాడు విన్నావా, గెలుతాడు తీ అన్న, ప్రశాంత్ అప్పుడు కాదు, అది అప్పుడు కాదు, అప్పుడే కదా, అప్పుడు కాదు, తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం కి, అది నెక్స్ట్ టైం కి ఆడతారు మళ్ళా, ఇదే మళ్ళా సేమ్ రొలిపెట్టి ఒక్కనే టార్గెట్ చేస్తారు అని అంటారు. అసలు శివాజీ అప్పుడు ఆ సిచ్యువేషన్ లా శివాజీ చెప్పుకుందాం అన్నది వేరు, శివాజీ పల్లవి ప్రశాంత్ గురించి చెప్దామని కాదు, అప్పుడు గేమ్ గురించి చెప్దామని మాట తీస్తే కథం ఈయన అంటాడు నాకు సుర్రం అన్నది, ప్రశాంత్కి వెళ్తాడు అన్న, ప్రశాంత్కి వెళ్తాడు నువ్వేం కాక అంటాడు. అయితే ఆయన అమర్దీప్ ఇంటెన్షన్ ఏంటిది తెలుసా, ఆయన బాధ ఏంటంటే మేము కూడా కంటెస్టెంట్లమే కదా, మాకు సపోర్ట్ చేయొచ్చు కదా. వాళ్ళకు నువ్వు సపోర్ట్ ఎందుకు చేయడు? అదే కదా, కంటెంటర్ గా నువ్వు సపోర్ట్ ఎందుకు చేయడు? ఇస్తాడు కానీ ఆయన ఇన్నర్ ఫీలింగ్ అది. అన్న నువ్వు కామన్ మ్యాన్ అని నువ్వు మొత్తం అట్టే సపోర్ట్ ఇస్తాను, మాకు కూడా సపోర్ట్ ఇవ్వచ్చు కదా అక్కడ కాదు. ఫస్ట్ ఎవరైనా చెప్పింది విన్నాక అప్పుడు నువ్వు అను. అవును, ఆయన చెప్పేదేదో తెలియంది నువ్వు డైరెక్ట్ ప్రశాంత్కి వెళ్తాడా అన్న కాలదా అంటే కాలుతుంది. అరే నేను ఈయన లొలికత్తాడు అనుకున్నా పాపం, అయినా కూడా ఏమంటలేడు పాపం శివాజీ. జనాలు చూస్తారు ఈయననే అమర్దీప్ నిజంగా చెప్పాలంటే ఏదో మాటలు ఆయన ఏడికి వాష్రూమ్ పోతే వాష్రూమ్ వెంబడి కూడా వెనక పోకుండా లేదు కంటెంట్ ఇద్దామని సపడే ఖర్చు కూర్చుంటాడా, కూర్చున్న తర్వాత మళ్ళీ మైండ్ లో తెలుగుతుంది, మైండ్ లో అడిగినాక కథం లేస్తాడు, మళ్ళీ ఊరుకుంటా వాష్రూమ్ కడిపోయి కొడతాడు. కంటెంట్ ఇద్దామని నాకు క్లియర్ గా అర్థమైంది, ఏ కంటెంట్ ఇచ్చినా జనాలకు అర్థం కాదు, నాకు క్లియర్ గా అర్థమైంది. అక్క లొల్లు అయిపోయింది, ఈ నాయాద్ర పోరా అని వాష్రూమ్ పోతాడు, వాష్రూమ్ కైనా కూర్చుంటాడా, కూర్చున్నోడికి లేచే అవసరం ఏమున్నది? ఒర్రుకుంటా పోయి ఆడ మళ్ళీ డోర్ తీసుకుంటూ వరుతాడు. నాకు అది సీరియస్ గా నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ కంటెంట్ ఇవ్వని కానీ కరెక్ట్ అర్థమైంది నాకు ఆడ. మళ్ళీ ఇంకోటి సందీప్ బాగా రెచ్చిపోయిండు కాదు, నా ముఖం మీద కొట్టిందంటే మరి ప్రశాంత్ ముఖం మీద ఎవరు కొట్టిండు? ప్రశాంత్ ముఖం మీద రంగు లేదు, టేస్టీ తేజ ముఖం మీద కూడా రంగు ఉన్నది, మరి ఆయన ముఖం మీద గేమ్ లో కామెంట్స్ అంటే ఇప్పుడు రంగులు అనేది కళ్ళల్లో పడతాయి అని భయానికే కళ్ళు ఈయన కూడా మూసుకుంటాడు, చేతులు పూసుకున్నాడే కదా. ఇప్పుడు ఆగున్నప్పుడు గిట్లా పూసింది వేరు, ఇప్పుడు ఎగబడి కొట్టుకునేది.
టేస్టీ తేజకు ఆయనది డైలమా, ఓసారేమో లైన్ దాటింది అంటారు, ఓసారేమో మళ్ళీ తెల్ల షర్ట్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ ఏమంటది టేస్ట్ నువ్వు బయటకో, నువ్వు గేమ్ అవుట్ అంటది. మళ్ళీ ఏమంటది, మళ్ళీ ఆమెనే నేను కన్సిడర్ చేస్తలేను, మీరు ఆడుర్రి అంటది. అయ్యో ఆమె బరాబరే ఉన్నది సంచాలక్గా. ఆమె అన్నది ముందే, నేను ఇప్పుడు చక్కగా లేకపోతే రేపు నాగార్జున సార్ వచ్చి నన్ను తిడతాడు అని ఆమె కరెక్టే ఉన్నది. సందీప్ మీదికి పోయి ఆమె అమ్మాయినా గింత ఉండే ఆమె మీదికి పోయి మీద ఎగబడుకుంటూ ఉర్రబట్టే ఆయన సందీప్కి అవుతాడు. ఆమె అంటది అక్క ఇప్పుడు అట్లా అంటే అందరూ దాడతారు, లైన్ తొక్కుతారు కదా. తొక్కిన వాళ్ళు ఫస్ట్ నువ్వు ఆమె ఏం చేస్తుంది అంటే నువ్వు ఫస్టే ఆయనను జరిపితే నీకోటి మంచిగా ఉండు. అవును కదా, మళ్ళా నువ్వు ఎంటర్ అయి నువ్వు వాడు అన్నది అదొక తప్పు. నువ్వు దాటినప్పుడే కథం మిస్టేక్ చేసింది, నేను కాదని అంటలేను. కానీ అందరు కలిసి ఆమె మీద ఎగబడితే ఆమె ఏం చేస్తుంది? సంచాలకు ఎగబడినంత మాత్రాన ఈమె డిసిషన్ ఈమె మార్చుకుంటా. నిజంగా ఏ సీజన్ లో లేదు ప్రదీప్, ఈ సీజన్ లోనే సంచాలకంటే అసలు వాల్యూ లేదు నిజంగా. ఒక డిసిజన్ తీసుకుంటే వాళ్ళ దోస్త్ వచ్చి గట్ల కాదు గిట్లా అంటారు, మళ్ళీ లేకపోతే ఇంకోళ్ళు వస్తారు ఇది గట్ల కాదని అంటారు, మీద ఎగబడతారు కంప్లీట్ గా. సందీప్ అయితే కొద్ది ఎగబడుడా పాపం ప్రియాంక సరే. సెకండ్ ఈయన తేజ అడుగుతాడు, మరి అరే ఆయనకి రైట్. ఈ తేజ ఎప్పుడు అడిగినా కూడా నువ్వు అవుట్ అయినావు అనే అంటారు సీదా. అంటే ఈయన రీజన్ ఈయన చెప్పుకోడా? ఇప్పుడు ఈయన తీసేసినందుకు ఈయన చెప్పుకోవాలి కదా. మరి సందీప్ చెప్పుకున్నప్పుడు సపడేకున్నారు, ఈయన తీసేసినప్పుడు ఏమో ఈయన మాట్లాడతానేమో ఆయన పాపం ఆయన చెప్పుకుంటాడు. నువ్వు అవుట్ అయిపోయినావు, నువ్వు ఏమద్దు అంటే పాపం ఆయనకి ఎంత కోపం రావాలి. అరే నేను చెప్పుకుంటా, ఆయన పాపం లొల్లి పెట్టుకోడు ఆయన. సరే మీరు తీసేసారు, నేను పోతా, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానా, ఇట్లా చేస్తే అది కరెక్ట్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అట్లా చేసినప్పుడు వీళ్ళు ఇక దేకరు పాపం. అయితే ఇప్పుడు టేస్ట్ తేజ పోతాడా? వెళ్తాడు ఇక బయటికి. ఫస్ట్ టేస్ట్ తేజ పోతాడా? తేజనే పోతాడు. ఫస్ట్ సందీప్ కి ఇస్తుంది, సందీప్ కి ఇచ్చిన తర్వాత ఆయన డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంటాడు, అన్ని చేస్తాడు. వైట్ డ్రెస్ వేసుకుంటాడు, మళ్ళా ఆయన డ్రెస్ వేసుకుంటాడు, తేజకి ఇస్తారు. అయితే సందీప్ కి ఎక్కడ మండింది తెలుసా? గౌతమ్ ఒక పాయింట్ అంటాడు, ఆయన కరెక్టే మాట్లాడిండు. ఎందుకంటే సందీప్ ఏ గేమ్ కు పోయేటప్పుడు అయినా కూడా వాళ్ళ దోస్తులతో డిస్కస్ చేసుకుంటాడు, నువ్వు నాకు సపోర్ట్ చేయి. దాంట్లో పోయే ముందు శోభాకి ఏం సపోర్ట్ చేయాలి, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం అంటారు. అంతెందుకు గట్టి స్మైలీ టీత్ దాంట్లో కూడా ఏదో దాచిపెట్టుకుంటే నువ్వు ప్రతి దాంట్లో నువ్వు ఒక కంపెనీ అడుక్కొని నువ్వు తీసుకొని కలిసి ఆడుకుంటేవి. సరే ఇప్పుడు గౌతమ్ పోయి అటాక్ చేసిండు సందీప్ ను, ఇప్పుడు ప్రశాంత్ కి ఎక్కడెవరు కన్వీనియంట్ గా ఉంటే వాళ్ళకి రుద్దుతాడు కదా. ఈయన ప్రశాంత్ పోయి రుద్దుతే మీరు ఇద్దరు కలిసి ఆడి పెడతాడు. ఇంకోటి అట్లా కాదు అక్క, వాళ్ళు ఉన్న ఆటల ఖచ్చితంగా ఒకరిని కార్నర్ ఇవ్వాల్సిందే. ఎందుకు ముగ్గురు ఆడినారు అనుకో, ముగ్గురిట్లా ఇప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా పోతారు, ఎవరొకరు ముగ్గురిట్లా వాళ్ళు చెప్పలే మీకు ఎవరి దగ్గర రంగు ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు ఖచ్చితంగా పోతారు. అందుకే ఏం చేయాలంటే ఒక్కరిని టార్గెట్ చేయాలి ముగ్గురు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ గేమ్ అయినా గట్ల కాదు, నువ్వు ఎంత పెద్ద గేమ్ అన్నా కానీ ఏదైనా విన్నర్ ఇద్దరైతే రారు కదా, ఇద్దరు రారు. అదే అందుకే ఒక్కడిని తీసేసినాం అనుకో, అప్పుడు వీళ్ళిద్దరు నీట్ గా ఇప్పుడు నిజంగా సందీప్ గంత గనంలో పెట్టుకున్నాడు ఆయనకు. సరే ఇప్పుడైతే వాళ్ళిద్దరు కలిసి వచ్చి నాకు రంగు పూసిర్రు, మళ్ళీ వాళ్ళు ఇద్దరైనా కొట్లాడుకోవాల్సిందే కదా అని గాయంత తట్టలే ఆయన కొట్లాడుకున్నాడు, దిగుకున్నారు మరి కాళ్ళతోని హోల్డ్ వేసుకున్నాడు. అమ్మో, ఇప్పుడు ఆయన అనే ముందు సరే ఈయన పోయి ఈయనతో మాట్లాడుకుంటే పల్లవి ప్రశాంత్ ని అది చేద్దామంటే అయిపోతుండే కదా. మరి ఈయన కన్నా ముందు ఆయన అప్డేట్లు ఉన్నాడు దీని అవసరం, ఈ విషయంలో ఆయన అప్డేట్ ఉండి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇదే పోయి ఈయన మాట్లాడుకుంటే అయిపోవు కదా, అన్నిట్లలో మాట్లాడతారు కదా. మరి ఇక్కడ గౌతమ్ ఉన్న ప్రశాంత్ ఇద్దరు లాస్ట్ కుండే కదా రంగులు పూసుకునే దాంట్లో, నేను గౌతమే గెలుతాడు అనుకున్నా తెలుసా. ఎందుకంటే గౌతమ్ కి 6 ప్యాక్ ఉన్నది, ప్రశాంత్ కంటే ఎక్కువ బలం గౌతమ్ కే ఉంటదని నేను అనుకున్నా. కానీ ఇద్దరికి సమానంగా ఎప్పుడు బాడీని చూసి జడ్జ్ చేయద్దు, అంతేనా? అంతే, బాడీని చూసి జడ్జ్ చేయాలి, బాడీ అంతే. ఏమో నేనైతే అట్లానే అనుకున్నా. కానీ ఆమె ప్రియాంక ఆమె అంటే కరెక్ట్ ఇచ్చింది నీ డిసిజన్, నేను కాదంటలేను.
కానీ ఇద్దరికి ఫుల్ కలర్ అంటుంది కదా ఆమె అట్లెట్లా గుర్తుపట్టిందో నాకు అర్థం కాలేదు. వెనకాల నీకు క్లియర్ గా కనబడ్డది, వెనకాల మొత్తం డాట్స్ ప్రశాంత్ కి వైట్ కలర్ కనబడతాయి, ఈయన కనబడతానయా? అచ్చా అట్లనా? ఈయనకు మొత్తం ప్లేన్ మొత్తం కలర్ అయిపోయింది మొత్తం, ఈయనకి డాట్స్ కనబడతాయి. నాకు నిజంగా నువ్వేమన్నాను పాపం ప్రశాంత్ చెప్తే మస్తు బాధ అనిపించింది. ప్రశాంత్ కెప్టెన్సీగా విన్ అవుతాడా, విన్ అయిన తర్వాత ప్రియాంక అనౌన్స్ చేసినాక అందరు క్లాప్స్ కొడతారు కదా, ప్రశాంత్ పోయి గౌతమ్ ను హక్ చేసుకుందామని పోతే కూడా దేకడు తెలుసా, మస్తు బాధ అనిపిస్తుంది. కాదు నువ్వు ప్రశాంత్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండదు ఉంటే పోయి హక్ చేసుకుంటాడు కాదు. నీకు ఇంకొక నేను ప్రశాంత్ కి క్యాప్టెన్సీ వస్తుంది కదా, క్యాప్టెన్సీ వచ్చినాక ఆ బిగ్ బాస్ ప్రకటించినాక పాపం ఆయనే కొద్దిగా సంతోషపడతాడు కానీ ఎగురడు దునకడు. అదే వేరేటోళ్ళు అయినా అనుకో కాలం ఆడది గుడికి ఎగిరేటోడు ఫస్ట్ క్యాప్టెన్సీ ప్రశాంత్ గెలిచినాక నాకు మంచిగా అనిపించింది అక్క. అయ్యో జనాలందరికి సంబరం ఉన్నది, కాకపోతే అక్కడ ఒక శివాజీ తప్ప అందరు కూలుకున్నారు. గౌతమ్ ఏమైంది అలా మోసం అయితే ఏం జరగలేదు, వచ్చి అన్న అని ఇట్లా హక్ చేసుకోవడానికి అయితే గౌతమ్ ఎట్లా అసలు ఏమైనా పట్టించుకున్నాడా? క్యారెక్టర్ ఇప్పుడు ఈయన క్యారెక్టర్ ని జడ్జ్ చేసుకోవాలి ఎందుకు? ఇప్పుడు సుబ్బుని వాళ్ళు వేసుకున్నప్పుడు ఈయన గౌతమ్ హక్ చేసుకొని పోతే శుభశ్రీ పోతుంది కదా, శుభశ్రీ పక్కకు పోతుంది కదా, ఆయన శుభశ్రీ పక్కపోయినప్పుడు ఈయనకి ఎట్లా మండాలి? అవును. ఇప్పుడు దీని తర్వాత ఆయన ఆలోచించుకుంటే ఆయనకే తెలియాలి. ఆయన ఎందుకు ఆలోచిస్తాడు గిసుంటి వాళ్ళు ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు ఆయన చేసిండు, ఇప్పుడు ఈమె చేసింది, వీళ్ళిద్దరు ఇట్లా అంటే ఈయన ఈ పాపం గెలితే ఓడిపోతే ఏమైతుంది? కౌస్మెట్లు కదా. ఇంకా జోక్ చూడలే అమర్దీప్ లాస్ట్ కు రంగు అబ్బా రంగు పూసుకొని నన్ను ఎవరు దేక్తలేరు, నేను ఒక వ్యర్థ పదార్థాన్ని దీంట్లో హౌస్ లా అంటాడు. నేను అసలు నో యూస్ షాక్ అయినా తెలుసా, ఎర్ర రంగు పూసుకొని గిట్ల చూద్దా ప్రియాంక ఏమైంది నీకు అని అంటది. నేను వేస్ట్, నేను ఒక వ్యర్థ పదార్థాన్ని, నేను వెళ్ళిపోతా అంటాడు. నేను ఒక్కనే, నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు, నేను ఒక్కరు నన్ను ఎవ్వరు దేకరు అనుకుంటే మస్తు నవ్వుతుంది. ఊరి పోరాళ్ళు కూడా మాది ఇప్పుడు మా పిన్ని కొడుకు కూడా గట్రా అడగాడు. దేవుడా నిజంగా. కానీ అమర్దీప్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా ఇవ్వకుండా నిన్న రంగు పూసుకొని మస్తు నవ్వొచ్చింది నిజంగా. ఆయన ఎవలేమన్నారు, ఆయన జోలికి ఎవరు పోయిండ్రు, ఆయనకైనా ఎందుకు ఫీల్ అవుతాడు అంతగానో? ఆయననే పోతాడు, ఆయననే ఇరుకుతాడు, ఆయన ఎందుకు ఫీల్ అని చెప్పానా? ఇప్పుడు అమర్దీప్ అవసరం లేదు కదా, అమర్దీప్ ప్రియాంక తోటి సందీప్ సపోర్టింగ్ గా చెప్తాడు అన్నట్టు. ఏమని చెప్తాడు? నువ్వు ఇవి చూడాలి అవి చూడాలి, ఈయన బయటికి పోయిండు. ఫస్ట్ ప్రియాంక సందీప్ ని తీసేస్తుంది కదా, ఎలిమినేట్ చేస్తుంది కదా, అప్పుడు ఆ విషయంలో అమర్దీప్ అత్తడిగా ఈసారి వచ్చి ప్రియాంకకి చెప్తాడు, నువ్వు తేజ బయటికి వేయండు, నువ్వు అది చూసుకోవాలి, కన్సిడర్ ఫస్ట్ ఎవరు తప్పు చేసి అది చూసుకోవాలి, నువ్వు కదా నువ్వు రాంగ్ ఎందుకు ఇస్తావని అంటే ఈమెంటది ఈమెమంటది కొద్దిగా ఆమె వేరే రకంగా అంటది, నేను సంచాలకుని నేను డిసిషన్ తీసుకుంటా, నాకు తెలుసు ఏం చేయాలన్నా నీకు ఇన్వాల్వ్ కావద్దు అన్నట్టు మాట్లాడుతుంది. ఇక అక్కడ సప్పుడేకుంటాడు. ఇక ఆడ అప్పుడే అంటాడు, నన్ను ఎవరు దేకరు, నేను నాది షోలో నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, అడుగుంటే అలుగుతాడు పోతాడు. ఇక పోయి లాస్ట్ కు రంగు పూసుకుంటాడు. ఇక పాపం క్యాప్టెన్సీ బ్యాచ్ పెట్టుకుంటా అంటే, కానీ నిజంగా కెప్టెన్సీ బ్యాచ్ పెడతా అంటే కూడా ఒక్కొక్కరు ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లా వరుదురు ఘోరంగా. నాకు తెలిసి అసలు క్యాప్టెన్సీ ఇచ్చారు కానీ వీళ్ళందరూ ఈయనని దేక్తారా అన్నది డౌట్ అక్క. యాజ్ అ క్యాప్టెన్ గా ఈయన హౌస్ మొత్తం చూసుకోవాలి కదా, ఈయన చెప్పింది వాళ్ళు వింటారా? ఇప్పుడు ఈయన కూడా పాపం భయపడతాడేమో ప్రశాంత్ కూడా, వాళ్ళతో చెప్పిన వాళ్ళు నా మీద కొరుతారు, అదేదో పోయి నేనే ఆ పని చేస్తా అనే టైప్ ప్రశాంత్ కూడా. కాదక్క, ప్రశాంత్ అల్లుండి ఎంత బాధపడతాడో ఒక మాటల్లో నీకు అర్థం కావాలి. పాపం శివాజీ అన్న నాతోటి ఎవ్వరు ఆడరు అన్న, నువ్వు ఆడతావా అన్నట్టు నన్ను చూస్తావురా అని అంటాడు చూడు. ఆ విషయంలోనే అర్థమవుతుంది పాపం ఆయన ఎంత బాధపడతాడు లోపల ఉండని. శివాజీ లేకపోతే కెమెరా లేకపోతే నిజంగా లిటరల్ చెప్తాను, వీళ్ళు పెట్టే టార్చర్ సూసైడ్ చేసుకుంటారు కాదా మరి ఘోరంగా. మరి అది ఇక్కడని కాదు, ఎక్కడైనా కూడా అందరు కలిసి ఒక మనిషి తప్పు చేసినా మంచిదే, కానీ కార్నర్ చేయొద్దు. ఆయనకి ఏం తెలుసు పాపం, ఒక కామన్ మెన్ గా వచ్చిండు. ఆయన ఏమనలేదు ఆయన ఎవరిని ఏమనలే, కానీ అందరు కలిసి కార్నర్ ఏది
మాట్లాడినా ఏది మాట్లాడినా లొల్లే. గా పెరుగు 2 నువ్వే వేసుకోమన్నావు, చూపించిండు, చూపించినందుకు అది లొల్లి. అది ఏం చేసి ఆయన కింద కూర్చొని తింటే మీకు లొల్లి, ఆయన కింద వంటే మీకు లొల్లి. అంత ఘోరంగా ప్రశాంత్ని కార్నర్ చేసి అంత చీపుగా మాట్లాడినా కూడా అన్న అన్న అని పోతాడు తెలుసా, పాపం అనిపిస్తా అన్న అన్న అని పోతాడు. అరే కంటెంట్ లాస్ట్ పవర్ అస్త్రా గెలిచినప్పుడు ఈయన గెలుతాడు కదా, అది బ్యాలెన్సింగ్ లా గెలుతాడు కదా, గెలిచినాక ఈయన ముఖాలు చూసినావా, ప్రియాంక చూసినావా, ప్రియాంక ఏం చేస్తాం ఇక అన్నట్టు రతిక చెప్పారు. రతిక ఇట్లా మళ్ళీ వీళ్ళు అమర్దీప్ వీళ్ళిద్దరు ఎట్లా చూసుకున్నారు. మళ్ళా వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ గురించి లాస్ట్ శోభా శెట్టి ఏమంటది తెలుసా, చూపియలే మనకు ఏమంటది తెలుసా, వీళ్ళ దగ్గరికి పోయి శోభా శెట్టి పోయి అట్లా ఎందుకు చూస్తారు మీరు, చుట్టూ కెమెరాలు ఉన్నాయి, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నల్లా కనబడతాయి, ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయరు, ఎందుకు అట్లా పెడతారని అన్నది శోభా శెట్టి పోయి అమర్తోని ప్రియాంకతోని. ఈ వీడియో కూడా జనాలు బయటికి తీసిర్రు, అది కూడా చూపెడతారు. కానీ అప్పుడు పాపం అయినా కూడా ప్రశాంత్ పోయి హగ్ చేసుకుంటాడు అమర్దీప్ ని. అవును, అరే ఆయన కలుద్దాం అనుకుంటా అంటే వీళ్ళు ఎందుకు గలవనిస్తలేరు అసలు. అదే కదా, ఇప్పుడు 6 కంటెస్టెంట్లను కొత్తోళ్ళను ఒకటేసారి పంపిస్తారట. పంపించినాక 6 వచ్చి ప్రశాంత్ మీద పడి ఈయనతోని క్లోజ్ గా ఉంటా అంటే అప్పుడు ఆ లోపల ఉన్న జనాలకు అర్థమైతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్నో చంపుకుంటాడు ఆయన, ఎన్ని మాటలన్నా చంపుకుంటాడు, ఎన్ని తేగకుండా చంపుకొని పోయి హగ్ చేసుకున్నాడు. కానీ ఆయనే నిజాన్ని వాస్తవానికి ఒక కామన్ మెన్ గా ఎంత మందికి ఆదర్శమో కానీ ఆయన దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు స్టిల్ ఇప్పుడు మనం. ఎందుకంటే ఎవరేమన్నా మనం మూసుకొని ఉంటే కాలమే సమాధానం చెప్తుంది, విజయం మీ వెనకనే ఉంటది అని చెప్పచ్చు కదా. ఇవాళ శనివారంది నార్జున సార్ది ప్రోమో చూసినావా? 3 కూర్చుతాడు ఫస్ట్. ఎవరిది ఫస్ట్ ఒక్కటే కూర్చుతాడు, వాళ్ళతో ఎవరిది ప్రోమోలు ఎవరిదో చూపిస్తాడు కదా. ఇగో అమర్ని ఏమంటాడు తెలుసా, నువ్వు బొక్కలు జడ్జి బొక్కలు అని ఇట్లా అంటావు కదా, బొక్కలు సంచాలక నేను కూడా యాజ్ అ జోక్ గా అంటాడు. నేను కూడా యాజ్ అ జోక్ గా అంటా, నువ్వు కూడా తొక్కలో అమర్దీప్ తొక్కలో అదేమో అంటాడు, కూడా తొక్కలో సంచాలకి అని అంట. ఫ్రెండ్షిప్ కొద్ది అంటాడు, ఏమన్నా పంచేస్తాడు అర్జున అంటే. అమర్నాథ్ నేను అంటలేను, ఎవరితోనైనా ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలి, ఎప్పుడు ఏం మాట మాట్లాడాలి, నిజంగా అసలు అంటలేవు అంటాను అక్క. ఆయన చేసిండు కాబట్టే కదా ఈయన అనేది. అది కరెక్టే, నేను ఏమంటున్నా అదే కరెక్ట్. ఇప్పుడు అయ్యో ఇప్పుడు ఏమన్నా అంటే కింద అరుచుకుంటారు. అరే అరుచుకుంటారు అంటే ఇప్పుడు ఈయన మంచిగా మాట్లాడితే బరాబర్ ఈయన మంచిగానే ఆయన చెప్పింది మనం చెప్తాన్నాం అంతే. అవును, ఆయన చెప్పే విధానం కరెక్ట్. ఆయన అదే ప్రదీప్, మనం ఎవరికి సపోర్ట్ కాదు, మనము బిగ్ బాస్ గురించి కూర్చొని ముచ్చట పెట్టుకుంటాం అంతే. మనకు ప్రశాంత్ చుట్టం కాదు, అమర్దీప్ ఎనిమి కాదు, సందీప్ ఫ్రెండ్ కాదు, మనకెవరు కాదు. మనం ఒక ఆడియన్స్ మీ మనం చూసి ఏం ఫీల్ అవుతున్నాం, ఇది తప్పు కొద్దిగా అనిపించింది కాబట్టి మనం ఏం ఫీల్ అవుతాం, మన ఇంటెన్షన్ మనం చెప్పుకుంటాం అంతే. అంతకు మించి అసలు అలా ఏమీ లేదు. వాళ్ళు గెలిచినాక వాళ్ళకెళ్ళి వచ్చి ప్రైజ్ మనీ మనకి ఇయ్యరు, మరి వాళ్ళ బాధ అల్లది అంతే, వాళ్ళ పని అల్లది అంతే. కానీ చూడాలి ఇంకా ఇవాళ శనివారం ఏంటిదో. కానీ ఇప్పుడు 6 కంటెస్టెంట్లు అంటాడు కదా, ఒకటేసారి పంపుతాడట, మరి పంపితే ఈ వారం పంపుతాడా, ఇప్పుడు ఇదే వారం అని అన్నారు కదా, ఏమో ఇట్లా అంటాడు పంపితే పంపుతాడు కావచ్చు ఇదే వీక్. మరి సెకండ్ ప్రోమోలో కింద కనబడుతుందో మరి తెలియదు ఇక మనకు, పంపితే పంపుతాడు కావచ్చు మంచిగా. అప్పుడు మాత్రం గేమ్ మస్తు రతిక వస్తుంది కదా, అది మెసేజ్ రతిక ఒకటి వీళ్ళ కన్జర్వేషన్ ఉంటది అన్నట్టు. ఎవరిది రతిక స్టేటస్ పెడుతుంది, ఈ శివాజీ ప్రశాంత్ మాట్లాడుకుంటారు వీళ్ళ కన్వర్జేషన్. అన్న రతిక గుర్తొస్తుందా అన్న నీకు, నాకైతే మస్తు గుర్తొస్తుంది అన్న ప్రశాంత్ అంటాడు. పాపం అక్క ఆయన ఓపికగా అయితే హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎన్ని మాటలు అన్నా కూడా పాపం అక్క అన్న నాకైతే నేను చూడలే ఈ వీడియో. ఆమె మెసేజ్ ఆమె అన్ని టైప్ చేసి కన్వర్జేషన్ పెట్టి స్టేటస్ పెడుతుంది రతిక. అవునా, ఇన్స్టాగ్రామ్ లా రతిక అన్న రతిక నాకు బాగా గుర్తొస్తుంది అన్న అనుకుంటాంటది. అరే ఆ చిన్న పిల్లరా దానికి ఏం తెలియదా అని అడిగితే ఇట్లా మాట్లాడితే, అన్న అసలు నేను దానిని ఏమన్నా అన్న, అసలు నేను ఏమన్నా అన్నా, నేను ఏమనలే అన్న, నన్ను నేనంటే ఎందుకన్నా అంత పగ అంటే, అరే చిన్న పిల్లరా పోనీ అని అంటాడు. అన్న తర్వాత ఈయనేమంటాడు, అన్న ఆమె బయటికి అయినాక నన్ను కలుతుందా అన్న, నన్ను కలవదిగా అన్న అంటే, అరే ఎందుకురా అట్లా అనుకుంటావు, లేదు అట్లా ఏముండదు బయటికి పోయినాక ఖచ్చితంగా కలుస్తామన్న కన్వర్సేషన్ పెట్టి
అన్నట్టు నేనైతే మస్తు మిస్ అవుతాను అన్న రతికన్ అంటే కింద పెడుతుంది ఇక ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ బోత్ ఆఫ్ యూ అని పెడుతుంది అంటే నేను కూడా ఇప్పుడు చాలా నేను మిస్ అంటే ఆ రోజు మనం అవుతాను అనుకోలే రతిక ఎగ్జిట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఆమె వీడియోస్ అన్ని చూసుకుంటే ఆమె రియలైజ్ రియలైజ్ అవుతుందని మనం అనుకోలే. కథం రియలైజ్ అయింది ఇక్కడ అవును అవును రియలైజ్ అయ్యి స్టేటస్ పెట్టింది డైరెక్ట్ పెట్టింది స్క్రీన్ షాట్లు పెట్టి పెద్ద రచరచ చేస్తారు దాన్ని. అవునా ఏమో మరి మళ్ళీ పాపం పంపుతారా ఈయన నాకు నిజంగా అక్క ఇక్కడ నేను పల్లవి ప్రశాంత్ కానీ సపోర్ట్ కాదు కానీ నాకు ఆయన చూస్తే ఎందుకో ఏదో బాధ ఏదో పెట్టే టార్చరే టార్చర్ అది నిజంగా అది వేరేటోడు అయితే నాకు తెలిసి ఇంకా కౌశల్ అయితే పొట్టు పొట్టు ఆడుచుకునేది మంచిగా పొట్టు పొట్టు ఆడుచుకునేది అవును ఆ ప్లేస్ లో ఉంటే మాత్రం అవును పాపం ఈయన అన్ని తట్టుకొని కూడా బరాబర్ ఆడతాడు గేమ్ బరాబర్ గెలుతాడు. అవును అవును అది ఆయన రైతు బిడ్డది. చూద్దాం మరి ఇంకా ఇవాళ శనివారం నాగార్జున వచ్చి ఒక్కొక్కరు నడుచుకుంటాడు. మళ్ళీ లాస్ట్కు పల్లవి ప్రశాంత్ను శివాజీది కూడా ఇట్లా పెడతాడు కదా, పెడతాడు రెండు పెడతాడు మరి ఏమంటాడో చూడాలి. సరే అదైపోతుంది. అదైపోయినాక రేపు ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, మరి కొత్త కంటెస్టెంట్లు వస్తారా? ఎవరెవరు ఉన్నారాక? అందరు ఉన్నారు మొత్తం కదా ఉన్నారు. ఒక ప్రశాంత్, సందీప్, శోభా శెట్టి తప్ప అందరు ఉన్నారు. చూడాలి మరిగా మళ్ళీ సోమవారం ఇప్పుడు కెప్టెన్సీ ఒక్కడే ప్రశాంత్ ఒక్కడే సేవ్ అవుతాడు. మిగిలిన వాళ్ళందరికీ ఇక రచ్చ రబ్బోలా. ఇక చూడు సందీప్ కి ఇక ఫస్ట్ టైం ఎన్ని నామినేషన్స్ పడతాయి, మరి శోభా గారికి ఆమెకి ఎన్ని నామినేషన్స్ పడతాయి, ఇక అవన్నీ చూడాలి. ఇక ఏమైతుందో ఖచ్చితంగా చూసుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఇంకా వెరైటీగా అంటే ఇంకా వేరే కంటెంట్ కూడా చేద్దాం అక్క. వెరైటీగా ఏమన్నా చేయాలనుకుంటే ఈ కంటెంట్ చేయండి అని ఏమన్నా కామెంట్ పెడితే అది కూడా ఏదైనా ఫన్నీగా ఎట్టో రకంగా ఖచ్చితంగా మేము బెస్ట్ గా ఇద్దామని ట్రై చేస్తాం. బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి.